నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం గ్రామ సచివాలయంలో మండల వ్యవసాయ శాఖ అధికారి రజనీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి పాల్గొన్నారు. వరి సాగులో మెలకువలను రైతులకు తెలియజేశారు. అనంతరం వరి పొలం పరిశీలించి రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోతిరెడ్డిపాలెం రైతులు పలు సమస్యలు తెలియజేశారు. రైతు భరోసా పడడం లేదని, ఎన్నో సంవత్సరాలుగా పాసు పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నామని సభకు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి మాట్లాడుతూ 30,000 మెట్రిక్ టన్నుల యూరియా అందించడం జరిగిందన్నారు. వాతావరణ కాలుష్యం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని, వాటికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాలుష్యాన్ని నివారించేందుకు తక్కువ మోతాదులో మందులు వాడాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఏడీఏ నర్సాజీరావు, కోవూరు ఏడీఏ సుజాత, రైతులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొలం పిలుస్తుందో భాగంగా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి. మన రైతులందరూ, గ్రామంలో రైతులందరూ ఈరోజు పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా ఈరోజు ఫీల్డ్ విజిట్ కూడా మన ఆదిశేషారెడ్డి గారి పొలం దగ్గరికి రావడం జరిగింది. ఈ పొలం ఇప్పుడు మనకి 28 రోజులైంది నాటి. KNM 1638 ఎరువులు వేయటానికి గాను నీళ్లు తగ్గించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ పొలం పిలుస్తుందిలో మనం రైతులందరికీ ఈ ఫీల్డ్ విజిట్ చేసి మంచి సలహాలు ఇవ్వటమే కాకుండా మనకి వ్యవసాయానికి సంబంధించి అనుబంధ శాఖలకు సంబంధించిన స్కీమ్స్ అన్నీ కూడా రైతులకు వివరించడం జరిగింది. రైతులందరూ కూడా వాళ్ళ పొలానికి సంబంధించిన సమస్యలు, భూ సమస్యలను కూడా మనకి ఈరోజు తెలియజేశారు. వాటన్నిటిని కూడా మనము పైకి, అంటే మన కమిషనరేట్కి పంపించడానికి మేము రెడీ చేసుకున్నాము. పోదులపాలెం గ్రామంలో నాకు 1.5 ఎకరా పొలం ఉంది. ఈ పొలం ఏనా భూమి అని గత 100 సంవత్సరాల నుంచి మాకు లోన్లు కానీ, రైతు భరోసాలు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ మాకు రావడం లేదు. అందువల్ల మాకు రైతు భరోసా రావాలని ప్రభుత్వాన్ని మిక్కిలిగా ప్రార్థిస్తున్నాము. ఇది పోదులపాలెంకి సంబంధించిన సమస్య. పాలెం గ్రామం రైతులు ఒంటేరు సుబ్రహ్మణ్యం. మాకు 1.25 ఎకరా కై ఉన్నది. మాకు గత ప్రభుత్వంలో 2004 నుంచి మాకు సర్వే చేసి మాకు అడంగులు ఇస్తున్నారు. అడంగులు ఇచ్చినప్పటి నుంచి మాకు షాపులోను గవర్నమెంట్ రాయితీలన్నీ మాకు అన్నీ వర్తిస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజును ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు గవర్నమెంట్ రావాల్సిన రాయితీలు ఏం రావటం లేదు. ఈ రోజున రైతు భరోసా కూడా రాదని మేడం గారు చెప్తున్నారు. కాబట్టి అవతల ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు మాకు రైతు భరోసా కూడా ఎందుకు ఇవ్వరు? కాబట్టి దయచేసి మాకు రైతు భరోసా ఇవ్వాలి. వాళ్ళు పాస్బుక్లు లేవని అంటున్నారు. మాకు పాస్బుక్ల కోసం రీసర్వేలు అన్నీ చేసి ఉన్నారు. కాబట్టి అటు మాకు మేము రైతులు బాగా ఇబ్బంది పడుతున్నాం. క్రాప్ లోన్ కూడా ఇవ్వటం లేదు. దయచేసి మాకు రైతుకి సదుపాయం చేయాలని. పాస్బుక్లు ఇవ్వలేదా? ఇవ్వాల. నా 15 సంవత్సరాల దానికి పాస్బుక్లు తిరుగుతూ ఉన్నాం. ఇదిగో అదిగో అంటున్నారే కానీ ఇప్పుడు పాస్బుక్లు రీసర్వే 2 తరాలు చేశారు. అయినా కానీ ఇప్పటికి కూడా పాస్బుక్లు ఇవ్వలేదు. మా క్రాప్ లోన్లు రాయితీలన్నీ ఆపేశారు. కానీ గవర్నమెంట్ చొరవ తీసుకొని మాకు రాయితీలన్నీ కల్పించాలని, రైతు భరోసా కల్పించాలని. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్. మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.